ఈ రోజు మనం గోరుచిక్కుడుకాయ టమాటో కర్రీ చేసుకుందాం. గోరుచిక్కుడుకాయలు కడిగి పెట్టుకోవాలి. 2 టమాటాలు, 2 ఉల్లిపాయలు, 5 పచ్చిమిరపకాయలు తీసుకుందాం. చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. టమాటో కూడా ముక్కలుగా కట్ చేసుకుందాం. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ముక్కలుగా కట్ చేసుకుందాం. 4 స్పూన్ల ఆయిల్ వేసుకున్నాం. ఇప్పుడు కట్ చేసిన ఉల్లిపాయలు వేసుకుందాం. తిప్పుకుంటూ ఉండాలి. కొంచెం పసుపు వేసుకుందాం. గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఇంకా వేగిపోయాయి. ఇప్పుడు ముందుగా కట్ చేసుకున్న ముక్కలు వేసుకుందాం. ముక్కలు వేసుకుని కొంచెం సేపు వేయించుకుని మూత పెట్టుకుని ఉడికించుకుందాం. మూత పెట్టుకుని ముక్కలు మగ్గేంత వరకు మనం ఫ్రై చేసుకుందాం. ముక్కలు మగ్గిపోయాయి. ఇప్పుడు ముందుగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేసుకుందాం. ఒకసారి బాగా కలుపుకుని మూత పెట్టి 10-15 నిమిషాలు మగ్గించుకోవాలి. మళ్ళీ కలర్ఫుల్గా ఉన్నాయి ముక్కలన్నీ వేసిన తర్వాత. మూత పెట్టి ఉడికిద్దాం. ముక్కలు మగ్గిపోయాయి. తగినంత ఉప్పు వేసుకుందాం. 1 స్పూన్ కారం కూడా వేసుకుందాం. ఉప్పు కారం వేసిన తర్వాత ఒకసారి కలుపుకుని మూత పెట్టి 10-15 నిమిషాలు మగ్గించుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు మనం 1 గ్లాస్ వాటర్ పోసుకుందాం. ఒకసారి మొత్తం కలుపుకుని మూత పెట్టి ఉడికించుకుందాం. ఒకసారి మూత తీసి చూసుకుందాం. ఉడుకుతుంది. ఇంకా 5 నిమిషాలు ఆగి మనం ఆపేసుకుందాం. కర్రీ ఇలా దగ్గరగా ఉడికించుకోవాలి. ఉడికిపోయింది. ఇప్పుడు మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. గోరుచిక్కుడుకాయ టమాటా కర్రీ చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి.